కడప జిల్లా బద్వేలులో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రతరమైంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. తెలుగంగ కాలనీలో రోడ్డు పనుల ప్రారంభోత్సవంపై ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఇక రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాలు పట్టుబట్టాయి. ఇక ఈ క్రమంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సూర్యనారాయణ రెడ్డి ఉపక్రమించారు. దీంతో రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తాడా అని రితీష్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ రెడ్డి జాగ్రత్త పడి ప్రారంభోత్సవానికి రాలేదు. ఈ నేపథ్యంలో రోడ్లను ప్రారంభించాలంటే ప్రోటోకాల్ పాటించాలని పట్టణ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి స్పష్టం చేశారు. అగ్రిమెంట్లు ఏ రకంగా చేసినా మాకు తెలియదు. అది వర్క్ అనేది మున్సిపాలిటీలో జరిగేటప్పుడు మున్సిపాలిటీ అధ్యక్షులు తెలియకుండా కానీ పార్టీ అధ్యక్ష సంబంధం లేకుండా కానీ టెంకాయ కొట్టిన రోజుల్లో ఏంటంటే స్టేట్లో మీరు ఇప్పుడు ఒకసారి కొట్టించు, ఈరోజు కొట్టేదానికి సిద్ధపడిందో మేము వచ్చినాం. ఈరోజు మళ్ళీ రాలా. ఇలాంటి మళ్ళీ ముందు జరిగితే ఏరే పరిమాణాలు జరుగుతాయి, పరిస్థితులు జరుగుతాయి. మీరు అర్థం చేసుకోండి. మీరు డిపార్ట్మెంట్ లెవెల్లోనే ఉండండి. మీ పై ఆఫీసులు ఎవరు వచ్చారో రమ్మనండి, వాళ్ళతో మాట్లాడుకొని చేర్చమంటే. మార్కింగే కాదు సార్, ఇది సమస్యలు ఏరే ఉన్నాయి. ఎవరో పుల్లంపేట వరకు వచ్చి ఇక్కడ డబ్బేల వర్క్ వేయడం కాదు. మాకు కష్టపడిన కార్యకర్తలు సార్ మీరైతే దయచేసి మీరు మార్కింగ్ కానీ ఎవరు ఇవ్వకండి. ముందు మేమే టెంకాయలు కొడతాం, మేమే వర్కులు చేస్తాం, క్వాలిటీతో చేస్తాం. ఏ కూరైనా కొట్టుకొని ఏమైనా చేసుకోండి. అవును సార్, స్పెషల్ ఆఫీసర్ ఈమెన్నారు మేము కాదనం లేదు సార్. కంటాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పార్టీ అధ్యక్షులు తెలియకుండా మీరు ఎట్టి వర్కులు కావాలని మమ్మల్ని అడుగుతున్నారా? అనే మీకేమో లేదని చెప్పండి. ఒక కాగితం రాసి ఉన్నాం. మేము చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఎవరు పుల్లంపేట ఎల్లంపేట మాకు తెలియదు కదా. మీరు తెలపండి మమ్మల్ని. అయితే మీ వర్కులు ఇక్కడ పార్టీ అధ్యక్షుడు ఆపుతాడు, ఆయన పిలుచకుండా మీరే టెంకాయలు కొట్టుకుంటానంట. ఆయన ఉండడా లేదా, మీకు అవసరం లేదా అని చెప్పండి. అదే మెసేజ్ పెట్టండి. మీ ఫోన్లు ఎత్తకుండా ఉంటే మా కార్యకర్తలు చెప్పుకోవాలి కదా. మా వార్డులో మీ ఫోన్లు చెప్పండి. అతనికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కంటాక్టర్ పుల్లంపేట అతను 10 ఏళ్ళ కంటాక్టర్ ఉండరు. ఆ కంటాక్టర్ మాకు పని లేదు. వర్క్ ఎవరైనా వేసుకోవచ్చు. లెస్ వేసుకుంటే మున్సిపాలిటీకి ఆదాయము మేము కాదన్నాంలే. అతను వచ్చి మేము అవసరమా లేదో కనుక్కోండి. మాకు ఇంటర్వ్యూస్ ఇచ్చాడా ఈడ అతనే వచ్చి పని చేసుకున్నాం. అతను పని చేసుకుని మాకే అభ్యంతరం లేదు. సుబ్బారెడ్డి వచ్చి పని చేయమని మాకే అభ్యంతరం. మేము కనుక్కుంటాం, దగ్గర చేపించాం. సుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చేసి ఈ 2,20,00,000 చేయమనండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము కనుక్కుంటాం. మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రతి ఒక్క వార్డులో కార్యకర్తలు చూడుకొని పోతారు. అతనే రమ్మనండి. మా తల్లి సంప్రదించాడా? మాతో సంప్రదించడం అడగండి. మాది అవసరం లేదంటే ఇదే పరిస్థితి. మీరు అతనికి మెసేజ్ పెడతారు, వాట్సాప్ కాల్ పెడితే ఏమైతే మాట్లాడతారు. నేను చేపిస్తున్నట్టు చేయాలి కదా. ఇదైతే పని చేస్తుంటే ఇబ్బందికరమైన పరిస్థితి. దాదాపుగా 35 వార్డుల నుంచి అందరూ లీడర్లు వచ్చారు, అందరూ ఇన్ఛార్జ్ వచ్చారు, అందరూ బూత్ కన్వీనర్లు అందరూ వచ్చారు. అందరికైతే చెప్పేసి మీ డ్యూటీగా చెప్పండి. ఎన్నికబడంతో శివాండ కన్నా ఇంకా చాలా పరిస్థితి అభిమానంగా ఉంది. వార్డుని కూడా ప్రతి ఒక్క వార్డులో పనిచేయాలనే ఉద్దేశంతో వార్డు 10 లక్షలు 20 లక్షలు కలవట్లు అనేది చిన్న ఏమన్నా పెద్ద డ్యామేజ్ దృష్టిలో పెట్టుకొని ప్రయారిటీగా దానికి పెట్టి ఇవి వచ్చేది 15 నుంచి 16 వార్డులు 18 వార్డులు ఏరే గ్రాంట్ 35 వార్డుల్లో స్టార్ట్ అయిన వర్కులు. 35 వార్డుల్లో స్టార్ట్ అయ్యింది. 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ 20 లక్షలు కానీ. దీంట్లో మేము ప్యాకేజ్ కింద పెట్టిన తర్వాత ఎవరో సుబ్బారెడ్డి అంట పుల్లంపేట టెండర్ వేసి పోతే 6.5% వేసి చేసి 4% మనకు 15 లక్షల గ్రాంట్ అమౌంట్ మిగిలితే ఇంకొకరికి పెట్టుకోవచ్చు. సంతోషం మనకు. మేమనేది ఏంటంటే టౌన్ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు మేము ఒక గ్రాంట్ తెచ్చే బాధ్యత మాకు. వర్క్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. నామినేషన్ కింద ఇచ్చే మా కార్యకర్తలకు వర్క్ ఇచ్చేవచ్చు. కానీ టెండర్కి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరైనా వేయించడానికి ఆయన వేసిండు. వచ్చిన తర్వాత ఈయన మున్సిపాలిటీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ ఎవరో ఉంటారు వచ్చి సంప్రదించేది. మా సార్ తెగ తీసుకోకపోతే మేము వాటర్లో పోయినా ఇంత గ్రాంట్ తెచ్చినా మీకు తెచ్చినా చెప్పి తెలుసుకుంటాం మేము. అది లేకుండా నువ్వు ఆయన పుల్లంపేటలో కూర్చొని ఉంటే ఏడైతుంది.